హలో అండి, వెల్కమ్ టు మాటల్లో పాట. కనుక్కోండి చూద్దాం. బాధలు ఎవరికి లేవు చెప్పండి? ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ప్రాణికి ఏదో ఒక బాధ ఉంది. మనలో కొందరు పైకి ఏది ఎక్స్ప్రెస్ చేయరు, అలా అని వాళ్ళు స్ట్రాంగ్ అని కాదు. నిజానికి వీళ్ళు చాలా సాఫ్ట్ హార్టెడ్ పీపుల్ హూ ఆర్ జస్ట్ ట్రయింగ్ టు పుట్ అప్ దట్ స్ట్రాంగ్ ఇమేజ్. నలుగురితో పంచుకోవడం ఇష్టం లేక వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతున్నారు. ఇకపోతే మరికొందరు ప్రతి చిన్న విషయానికి భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. వీళ్ళు అలా అని వీళ్ళు సింపతి కోరుకుంటున్నారనో డ్రామా చేస్తున్నారనో అసలే కాదు. నిజానికి వాళ్ళు కాస్త ఓదార్పు కోరుకుంటున్నారు, అ రెస్టింగ్ షోల్డర్. టు బీ ఫ్రాంక్, దీస్ ఆర్ ద రియల్ స్ట్రాంగ్ పీపుల్ who would wipe their own tears and get back to work to solve their own problems no matter what after a while. It's just that they can't control their true emotions. ఓ కచ్చపన అనగనగనగా ఓ బంటి, ఓ ఎక్వేరియంలో ఒక చేప, కొంత నీరు, కొన్ని రాళ్ళు. ఎక్వేరియంలో ఒక్కరితే ఉన్న చేప ఎంతో ఒంటరితనం అనుభవిస్తూ ఉంటుంది. ఓ రోజు బంటి వచ్చి, ఎందుకు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటావు? నేను నీకు మంచి చోటిచ్చాను, సరిపడా భోజనం పెడుతున్నాను కదా అని అడుగుతాడు. అప్పుడు చేప, కానీ అవేవి నేను అడగలేదు కదా, నీ ఆనందం కోసం చేసినవి నా కోసం చేశా అని ఎందుకు చెప్తున్నావు అని అడుగుతుంది. బంటి కూడా ఆలోచనలో పడతాడు. ఒక నిమిషం తర్వాత, సరే అయితే నీకేం కావాలి మరి అని అడుగుతాడు. అడిగితే ఇస్తావా అని చేప తిరిగి ప్రశ్నిస్తుంది. ఆలోచనలో పడ్డ బంటి, నువ్వైతే అడుగు, అడిగిన దాన్ని బట్టి నేను ఆలోచిస్తా అని అంటాడు. అది విన్న చేపకి బంటి మీద నమ్మకం కుదరక అడిగాక ఇస్తాడో లేదో అన్న అనుమానంతో బంటితో మాటలాపి అలా ఏడుస్తూనే ఉండిపోతుంది. బంటి కూడా ఎదురు చూసి, సర్లే అడిగినప్పుడు చూద్దాం అని ఇంకా జారుకుంటాడు. ఇదంతా చూస్తున్న నీరు చేపని అడుగుతుంది ఇలా, నువ్వు ఏడుస్తూ ఉంటే నీ కష్టం పోతుందా అని. చేప కూడా పోదు అనే సమాధానం ఇస్తుంది. నీరు, మరెందుకు ఇంక ఈ గోల అని అంటుంది. ఈలోపు అక్కడున్న రాళ్ళు, నీరెప్పుడు అలానే మాట్లాడుతుంది, నువ్వేం పట్టించుకోకు అని చేపకి సలహా ఇస్తూనే, అయ్యయ్యో పాపం ఏం కష్టం వచ్చిందో ఏంటో అని అనుకుంటుంది. అంతే తప్ప కనీసం అడగకుండానే వెళ్ళి వాటి పనవి చేయసాగుతాయి. చేప, రాళ్ళు కనీసం నా బాధను చూసి చలించాయి, కానీ నీరు బంటి మాత్రం ఇలా ఉన్నారే అని మనసులో అనుకొని ఇంకా అలా బాధపడుతూ ఉంటుంది. నీరు మళ్ళీ కాసేపు అయిన తర్వాత రాళ్లతో అంటుంది ఇలా, నేనేదో సహాయం చేద్దామని మాట్లాడుతుంటే వచ్చావు, అయ్యయ్యో పాపం అని అనటం వల్ల ఏం లాభం వచ్చింది? నా ప్రయత్నాన్ని పాడు చేసే వృధా ప్రయాస పడాలా అని. రాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మళ్ళీ ఎవరికి వారి పనులు చేయసాగుతారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కష్టమో నష్టమో మనకేం కావాలో మనం నోరు తెరిచి అడగాలి. మనల్ని అర్థం చేసుకునేవారు లేని ఎడల, లేదా మన ఇష్టాన్నో కష్టాన్నో అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారినైనా మనం గౌరవించాలి, వారికి తెలియజేయాలి, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ దే కెన్ హెల్ప్. అంతేకాని నీ కష్టాన్ని విని టైంపాస్ చేస్తూ అయ్యయ్యో పాపం అనేవాడి దగ్గర ఎంత మాట్లాడినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే. నిజానికి చేపకి కావాల్సింది స్వేచ్ఛ. బంటి అడుగునప్పుడే చెప్పుంటే దొరికేనో లేదో, ముందైతే చెప్పు ఉండాల్సింది. జీవితంలో మనం కూడా చేపలానే ఎన్నో అనుమానాలతో చాలామందిని దూరం చేసుకుంటాం. ఇన్స్టెడ్ మాట్లాడుంటే సరిపోతుండేది. చాలా సమస్యలకి మాట్లాడుకోవడమే సొల్యూషన్, సైలెన్స్ కాదు. సహాయం చేయలేనని తెలిసిన నీరు చేపని ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేయడానికి ప్రయత్నించింది. ఒక్కోసారి మన శక్తిని మనమే మర్చిపోతాం. అప్పుడు కావాల్సింది ఆ మాట సహాయమే.
వేరాజ్ ఆ రాళ్ళు ఏం చేయడానికి ప్రయత్నించకపోగా అయ్యయ్యో పాపం అని పూర్తి విషయం కనుక్కోకుండానే దొరకనున్న సహాయాన్ని కూడా పాడు చేశాయి. నిజానికి మనం కూడా ఒక్కోసారి మనల్ని ఇన్స్పైర్ చేయాలనుకొని మాట సహాయం చేసే వాళ్ళని వదిలి మన పరిస్థితిని చూసి అయ్యో అనుకునే వాళ్ళ దగ్గరకే వెళ్ళడానికి ఎక్కువ మక్కువ చూపుతాం. ఎందుకంటే అటెన్షన్ అట్రాక్ట్స్ మోర్ దాన్ మోటివేషన్, బట్ మోటివేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ అట్రాక్షన్ అని తెలుసుకునే రోజు రావాలని కోరుకుంటూ మీ వినీలా సైనింగ్ ఆఫ్.